వరంగల్లో ఇవాళ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. రేవంత్ సర్కార్ రైతు డిక్లరేషన్ హామీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, రైతులు పెద్ద ఎత్తున సభకు తరలిరానున్నారు. ఈ సదస్సు వేదికగా రైతు సమస్యలపై కార్యాచరణను ప్రకటించనున్నారు కేటీఆర్. వరంగల్లో ఇవాళ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. రేవంత్ సర్కార్ రైతు డిక్లరేషన్ హామీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, రైతులు పెద్ద ఎత్తున సభకు తరలిరానున్నారు. ఈ సదస్సు వేదికగా రైతు సమస్యలపై కార్యాచరణను ప్రకటించనున్నారు కేటీఆర్. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ చిరంజీవి, ఏదైతే ఇలా వరంగల్ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు అయితే ఏర్పాటు చేయనుంది. రేవంత్ రెడ్డి సర్కార్ రైతు డిక్లరేషన్ హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ సభ ఏర్పాటు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సదస్సు జరగనుందని చెప్పుకోవచ్చు. సదస్సు బీఆర్ఎస్ వర్కింగ్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుట్ల చంద్రశేఖర్ రావు, కల్వకుట్ల కేటీఆర్ అయితే హాజరు కానున్నారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, రైతులు పెద్ద ఎత్తున సభకు తరలి వస్తున్నారు. ఈ సదస్సు వేదికగా రైతు సమస్యలపై కార్యాచరణ ప్రకటించనున్నారని కేటీఆర్ అయితే ప్రకటించబోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పబోతున్నారు. ఈ విధంగా రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నడ్డి విసిన పరిస్థితి అయితే ఉంది. రైతులకు ఎక్కడ కూడా న్యాయం చేయని పరిస్థితి అయితే ఉంది. ఇలా భూభారతి ధరణికి తేడా అని చెప్పారు. కనీసం రైతులకు అసైన్ ల్యాండ్ పట్టా మార్పిడి చేస్తాను ఈ రోజు వరకు భూభారతిని ఎక్కడ కూడా రైతుకు అందే విధంగా అయితే చేయలేని పరిస్థితి ఉంది. చేతగాని ప్రభుత్వం, ఇది ఎందుకు పనికిరాని ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే దుమ్మెత్తి పోసిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ప్రతి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తూ ప్రభుత్వం మొత్తం విఫలమైంది, తక్షణమే వీళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు పోవాలనే రీతిలో అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసుకుంటూ ఆరోపణ చేస్తున్నారు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.